గతానికి ఇప్పుడు చూస్తే ఆయన తీసుకున్న 4 శాఖల్లో కూడా విజయవంతంగా పరిపాలిస్తామని చెప్తారు ఆయన. రోడ్లు వేసారు, 1,000 కిలోమీటర్ రోడ్లు వేసారు, త్రాగునీరు ఇచ్చాము, గ్రామాలను సంరక్షించాము, పంచాయతీ సెక్రటరీలకి అధికారాలు ఇచ్చాము, పంచాయతీకి నిధులు ఇచ్చామని చెప్తారు. అటవీ శాఖని సంరక్షిస్తామని చెప్తారు. రాష్ట్రం అభివృద్ధి బాగుంది, ఆ రాష్ట్ర అభివృద్ధి బాగుందని పక్క రాష్ట్రాలు చెప్పుకోవాలన్నా, సెంట్రల్ చెక్ చేయాలన్నా ఆ జిఎస్టి జీడిపి మీద ఆధారపడి ఉంటది. వీళ్ళు వచ్చినప్పటికీ కర్మ ఏంటంటే ఎప్పుడు లేని విధంగా జిఎస్టి -6లోకి వెళ్ళింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ఇంటెలెక్చువల్ గా మీరు చెప్పండి, రాష్ట్ర అభివృద్ధి బాగున్నట్ట బాలేనట్ట? మీరు చెప్పిన ప్రకారం తగ్గినట్టు, ఏమి లేనట్టు. ఏముంది సార్, -6లోకి వెళ్ళడం ఏంది సార్? ఇప్పుడు ఇన్వెస్టర్స్ రావాలి, రాష్ట్రం అభివృద్ధి పెరిగి వెలిగిపోతుందని చెప్తారు, మీరేం తగ్గిందని చెప్తున్నారు. నేను చెప్పట్లా, రిపోర్ట్స్ చెప్తున్నాయి అవి, నేను చెప్పట్లేదండి. -6 అనేది నా సొంత, నేను అనౌన్స్ చేసింది కాదు కదా, అది రాష్ట్ర జిఎస్టి -6లోకి వెళ్ళింది, జీడిపి తగ్గింది. ఇప్పుడు ఎవరన్నా మన రాష్ట్రంలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి, లేకపోతే ఎవరన్నా చేయాలంటే ఆ జిఎస్టి ఏంది, జీడిపి ఏందని చూసుకుంటారు. అవి తగ్గుతుంటే ఎందుకు వస్తారు?